ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్ ఆమినా ట్యూటోరియల్. ఇప్పుడు మనం చెప్పబోయే నెక్స్ట్ లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. ఈ లెసన్ కూడా చాలా చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ద లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ ఈజ్ ఏ స్పీచ్ డెలివర్డ్ బై ఎన్ఆర్ నారాయణ మూర్తి. ఇప్పుడు ఈ లెసన్ రచించింది ఎవరంటే నారాయణ మూర్తి గారు. హియర్ హీ ఫీల్స్ దట్ వీ షుడ్ లెర్న్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ వెస్ట్రన్ కంట్రీస్. ఏం చెప్తున్నారంట, మనం కొన్ని వెస్ట్రన్ కంట్రీస్తో కొన్ని నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయంట. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వెస్ట్రన్ కంట్రీస్తో నేర్చుకోవాలి అని నారాయణమూర్తి గారు చెప్తున్నారు. అవి ఏంటో చూద్దాం రండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ సొసైటీ. వీ హ్యావ్ అన్ అపర్ట్లీ ఇన్ అడ్రస్సింగ్ కమ్యూనిటీ మ్యాటర్స్. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారంట, ఫస్ట్ థింగ్ ఏం చెప్పారంట, మన యాటిట్యూడ్, మన యొక్క ప్రవర్తన అంట క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ సొసైటీ. మన ప్రవర్తన సొసైటీతో ఒకలా ఉంటుందంట, ఫ్యామిలీతో ఒకలా ఉంటుందంట. వీ హ్యావ్ అన్ అపర్ట్లీ ఇన్ అడ్రస్సింగ్. ఇక్కడ క్లియర్గా దేని గురించి, ఇక్కడ అపర్ట్లీ అంటే చెప్పడం, స్పష్టంగా చెప్పడం, క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ చేయడం అనమాట. దేని గురించి చెప్తున్నారంట, అడ్రస్సింగ్ కమ్యూనిటీ మ్యాటర్స్, సంఘం గురించి. ఇప్పుడు దేని గురించి చెప్తున్నారు, సొసైటీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ నారాయణమూర్తి గారు వెస్ట్రన్ కంట్రీస్తో కొన్ని మనం ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకోవాలని చెప్పారు. ఫస్ట్ పాయింట్, అవే పాయింట్లో ఏ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం అంట ఫ్యామిలీ మెంబర్స్తో ఒకలా ఉంటాము, సొసైటీతో ఒకలా ఉంటాము అని ఫస్ట్ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ చూడండి, సెకండ్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అన్లైక్ ద పీపుల్ ఇన్ ఇండియా, ఇన్ వెస్ట్ పీపుల్ డు నాట్ లెట్ పర్సనల్ రిలేషన్షిప్ ఇంటర్ఫియరెన్స్ విత్ దేర్ ప్రొఫెషనల్ డీలింగ్స్. ఇది కూడా అంతే. సెకండ్ ఏం చెప్పారు, వెస్ట్రన్ పీపుల్ అంట పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కలపరు. పర్సనల్ లైఫే, ప్రొఫెషనల్ లైఫే. కానీ ఇక్కడ అలా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ డీలింగ్స్ ఎప్పుడూ చెయ్యరు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే, నేను లెక్చరర్ని, నేను పక్క వాళ్ళతో ఎప్పుడైనా గొడవ పడి ఆ పక్క వాళ్ళ ఆవిడ పిల్లని నా కాలేజీలో జాయిన్ చేసింది అనుకోండి, వీళ్ళ అమ్మ నాతో గొడవ పడింది, ఆ అమ్మాయిని డబడబడవ బాధేశాను అనుకో, అది ఏమవుద్ది, నా ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్ తెచ్చినట్టే కదా. అలా కాకుండా అలా చెయ్యరంట ఎవరు, వెస్ట్రన్ పీపుల్స్ చెప్తున్నారు. అర్థమైందా? అర్థం కావడానికి చెప్పాను. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నారు చూడండి. అకౌంటబిలిటీ ఇన్ దిస్ వెస్ట్, వాట్ ఎవర్ దేర్ పొజిషన్, దే ఆర్ అకౌంటబుల్ ఫర్ వాట్ దే డూ. ఇన్ ఇండియా ద మోర్ ఇంపార్టెంట్ యూ ఆర్, ద లెస్ ఆన్సరబుల్ యూ. ఏంటంట ఇక్కడ అకౌంటబిలిటీ అంటే మీకు ఎలా చెప్పాలి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో, రైల్వే స్టేషన్లో, ఏదైనా మనం ఒక హోటల్లో వెళ్ళినా అన్ని అకౌంట్స్ చూస్తారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అర్థం అవ్వడానికి. వాళ్ళు ఏంటి, మనం అకౌంట్స్ చూసి మనం ఏమైనా అడిగితే అక్కడే వెళ్ళి ఫస్ట్ అడుగుతాం. అంటే వాళ్ళు ఏంటి ఆన్సర్ ఇస్తారు. వాళ్ళు ఒక బాధ్యతగా మనం ఏమైనా అడిగింది చెప్పాలి, ఏమైనా అడిగింది వాళ్ళు మనం తొందరగా ఆన్సర్ ఇవ్వాలి. అలా అంట ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో అంట వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా అంట ఎవరైనా ఏదన్నా వాళ్ళకి అడిగితే తొందరగా ఆన్సర్ ఇస్తారంట, తొందరగా వాళ్ళ బాధ్యతని నిర్వహిస్తారు. అంటే వాళ్ళ పని, వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళ డ్యూటీయే అకౌంటబిలిటీ. అంటే వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు చెప్పేది, వాళ్ళు చేసేది వాళ్ళ బాధ్యత. వాళ్ళు వాళ్ళ బాధ్యతను అన్నీ నిర్వహిస్తారంట. నాట్ ఓన్లీ చెప్పడం అనే కాదు, ఏ పనైనా ఏదైనా వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారంట, తొందరగా రెస్పాన్స్ అవుతారంట, తొందరగా ఏమైనా అడిగితే చెప్తారంట. ఎవరు, వెస్ట్రన్ పీపుల్స్. కానీ ఇక్కడ మన ఇండియా కంట్రీస్లో అది తొందరగా రెస్పాన్స్ అవ్వరు అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అర్థమైంది కదా. చూడండి, ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్.
ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏం చెప్పారంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అక్కడంట డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ప్రతి పని చేసే వాళ్ళైనా ఏ పనైనా ఒక పని ఆ పని ఈ పని అని కాదు, అందరినీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అందరినీ ఈక్వల్గా అందరినీ బాగా చూస్తారు. నువ్వు ఈ పని చేస్తున్నావు తక్కువ ఓడివి, నువ్వు ఆ పని చేస్తున్నావు ఎక్కువ ఓడివి అని కాదంట. అందరినీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అందరినీ చాలా బాగా ఒకేలాగా చూస్తారు. లేబర్లైనా పనులైనా ఎవరైనా ఏమైనా వాళ్ళందరినీ ఒకలాగే చూస్తారు. పీపుల్ ఇన్ ద వెస్ట్ ఫాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంతంట వాళ్ళు కూడా లేబర్తో చాలా డిగ్నిటీగా ఉంటారంట. నేను పెద్ద జాబ్ హోల్డర్, నేను చిన్న పని చేసుకుంటున్నావు అని కాకుండా వాళ్ళని ఏం చేస్తారు, లేబర్స్తో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అని చెప్తున్నారు. అర్థమైందా? ఫిఫ్త్ పాయింట్ చూడండి. ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నార్మల్లీ పీపుల్ బికమ్ ఫ్రెండ్స్ ఫస్ట్, ఇంటిమినేట్ నెక్స్ట్, బట్ ఇండియన్స్ బికమ్ ఇంటిమినేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ. ఇక్కడ చూడండి, ఇంటిమినేట్ అంటే తొందరగా మన గురించి అంటే చెప్పేయడం, మన గురించి చెప్పడం, కలిసిపోవడం అన్నమాట. ఇక్కడ ఏంటంటే నార్మల్లీ పీపుల్ బికమ్ ఫ్రెండ్స్ ఫస్ట్, అంతే కదా. మనం ఎవరైనా బాగా క్లోజ్గా ఉన్నప్పుడే మనం ఏంటి చెప్తాము, మన గురించి చెప్తాము, మనం ఏంటనేది చెప్తాము. తర్వాత ఏం చేస్తాము, వాళ్ళతో ముందు ఫ్రెండ్స్ అయిన తర్వాతే వాళ్ళతో మన గురించి మనం చెప్పుకుంటాం. అంతేనా? వాళ్ళు ఎవరో మనకు తెలియకుండా, మన ఫ్రెండ్స్ లేకుండా మనం ఎలా చెప్పుకుంటాం, చెప్పం కదా. కానీ అక్కడ చూడండి, బట్ ఇండియన్స్ బికమ్ ఇంటిమినేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ. కానీ ఇండియన్స్ అంట, ఇదంతా ఎవరు చెప్తున్నారు, నారాయణమూర్తి గారు చెప్తున్నారు అనమాట. ఇండియన్స్ తొందరగా వాళ్ళకి ఏమి క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు బాగా ఫ్రెండ్లీగా అయిపోతారు. ముందే ఇంటిమినేట్ అంటే మన గురించి చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, ట్రైన్లో వెళ్తున్నాం, ఎవరో తెలీదు, మనం ఎవరో తెలీదు, కానీ పక్కన కూర్చుంటాం. ఎప్పుడు జస్ట్ ఒక 2-3 అవర్స్ జర్నీ అయినా కూడా మనం ఏంటి అన్నీ చెప్పేస్తాం. అవునా? మేము ఇక్కడంట, మా జాబు అది ఇది ఎవరో తెలీదు, కానీ మనం చెప్పేస్తాం. అదే చెప్తున్నారు నారాయణమూర్తి గారు. మామూలుగా అక్కడంట క్లోజ్ అయిన ఫ్రెండ్స్ అయితే కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఇంటిమినేట్ చేసుకోరు. కానీ బట్ ఇండియన్స్ ఏంటంట, ముందే అంతా చెప్పేస్తారంట. నేను ఇది, మా వంశం, మా ఇది అది అన్నీ చెప్పేస్తారంట. అది ఫిఫ్త్ పాయింట్. చూడండి, సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రొఫెషనలిజం. వెస్ట్రన్ అడాప్ట్ ద ప్రొఫెషనలిజం. చూడండి, ఇక్కడ ఏంటంటే దే రెస్పెక్ట్ మెరిట్, బట్ ఇన్ ఇండియా రిలేషన్స్ ఆర్ గివెన్ హయ్యర్ ప్రియారిటీ దెన్ మెరిట్. ఇక్కడ కూడా కరెక్ట్గా ఈ పాయింట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఎవరు వాళ్ళ ప్రొఫెషనల్ ఏదైతే వాళ్ళు ఆ ప్రొఫెషనల్తోనే పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్ అంటే వాళ్ళు చేసే జాబ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్కి ఇంత మెరిట్ వాళ్ళ అబ్బాయిని తీసుకోవాలంటే ఆ క్వాలిటీస్ ఆ అబ్బాయిలో ఉన్నాయా లేవా, అవి సరిపోద్దాయా అని చూసి తీసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. రిలేషన్స్ ఏం చేస్తారంట, ఇక్కడ మన ఇండియాలో ఏం చేస్తారంట, రిలేషన్స్ని తీసుకొస్తారంట. అంతే కదా. ఇప్పుడు మన ఇండియాలో ఏముంది, కావాలి జాబ్స్ అంటే ఏముండాలి, కంపల్సరీగా మరి రిలేషన్ మెరిట్ కాపోయినా వాడు మా రిలేషను, మా తమ్ముడో మా చెల్లో అని చెప్పి మెరిట్ లేకపోయినా ఏం చేస్తారు, ఇక్కడ దేనికి ప్రియారిటీ అంటే దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారంట, వీళ్ళు దేనికి ఇస్తారు, రిలేషన్షిప్స్కి ఇస్తారంట. అక్కడ అలా కాదు. మెరిట్, ఇంకా తను ఎవరైనా సరే, రిలేషన్ అయినా సరే, తను ఒక ప్రొఫెషనలిజంలో ఉన్నాడంటే తనకు తన జాబ్తో ఏం ఉన్నాయో అవే కంపల్సరీగా చూస్తారు. కానీ ఇది మాత్రం తీసుకురారు. కానీ ఇక్కడ రిలేషన్స్ ఏంటి, ప్రియారిటీ దెన్ మెరిట్ అంటే ఇక్కడ ఇండియాలో ఏం చేస్తారు, ముందు రిలేషన్షిప్నే చూసుకుంటారు, ప్రొఫెషనలిజం ఉండదు అని చెప్తున్నారు. సిక్స్త్ పాయింట్. ద లాస్ట్ పాయింట్ ఈజ్ దట్ కన్స్ట్రక్షనల్ అగ్రిమెంట్స్ ఆర్ హానర్డ్. అక్కడ కన్స్ట్రక్షనల్స్ అగ్రిమెంట్స్ అంటే ఏదైనా ఒప్పందాలు ఉంటాయి కదా, ఒప్పందాలని హానర్డ్ అంటే గౌరవించడం, ఒప్పందాలని కట్టుబడి ఉంటారు అని చెప్తున్నారు. లాస్ట్ పాయింట్. తర్వాత చూడండి, మిస్టర్ మూర్తి ఫీల్స్ దట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రతి సిటిజను ఏం డెవలప్ చేసుకోవాలంట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఫెయిత్ ఇన్ హీస్ హర్ ఓన్ ఐడియాస్ అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్ టు మేక్ గ్లోరియస్ ఇండియా. వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం పెట్టుకొని ఓన్ ఐడియాస్తో హార్డ్ వర్కింగ్ చేసి ఇండియాని ఏం చేయాలంట, గ్లోరియస్ అంటే అద్భుతంగా తీర్చిదిద్దాలి. ఈ పాయింట్స్ అన్నీ నారాయణమూర్తి గారు చెప్పిన ఒక్కొక్క పాయింట్ ఏంటి, వెస్ట్రన్ కంట్రీస్తో మనము కొన్ని నేర్చుకోవాలి అని చెప్పిన పాయింట్స్ ఇవి. ఒకసారి మీనింగ్స్ చూసుకోండి. అపార్ట్లీ అంటే స్పష్టంగా చెప్పడం,
స్పష్టంగా చెప్పడం, ముందు చూపు అంటే మీకు దీని గురించి క్లియర్గా చెప్పడం అని వస్తుంది. కమ్యూనిటీ మ్యాటర్స్ అంటే సంఘాలు, ఇంటర్ఫేస్ అంటే జోక్యం చేసుకోవడం, మధ్యలో దూరడం అంటారు కదా ఆ టైపు, డీలింగ్స్ అంటే ఒప్పందాలు, అకౌంటబిలిటీ అంటే బాధ్యత, తర్వాత ఇంటిమినేట్ అంటే మీకు తెలియజేయడం, కలిసిపోవడం వస్తుంది. ప్రియారిటీ అంటే ప్రాముఖ్యత, కన్స్ట్రక్షన్స్ అగ్రిమెంట్స్ అంటే ఒప్పందాలు, హానర్డ్ అంటే గౌరవం, గ్లోరీస్ అంటే అద్భుతమైన. ఇవి మీనింగ్స్ చూసుకొని చెబితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. కావాలంటే మీ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఇన్ కేస్ క్వశ్చన్స్ అర్థం కాక చదవలేని వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు అవసరం లేకపోయినా కొంతమందికి యూజ్ అవుతుంది. సో తప్పకుండా మీరు నా వీడియోస్ ఏదైతే ఉంటాయో అవి షేర్ చేయండి. మీ వల్ల నా వల్ల ఎవరో ఒకరు చదివితే మంచిదే కదా. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎలా చెబుతున్నాను, నాకు మీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పే పద్ధతి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.